హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసి ఈ బ్యూటిఫుల్ 3 లేయర్స్ కుర్తీని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి. చాలా అంటే చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ డిజైన్ అయితే మనకి కుర్తీ కూడా చాలా స్టైలిష్గా ఉంటుందన్నమాట. మనం వేసుకున్నా కూడా కంఫర్ట్గా ఉంటుంది. ఫీలింగ్ అనేది బాగుంటుందన్నమాట. విసుగ్గా అలా లేకుండా సూపర్గా ఉంటుంది. ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు ఎలా కుట్టాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే మనం ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా కుట్టాలో చూస్తున్నామండి. ఫ్రంట్ పార్ట్ నెక్ డిజైన్ కోసం ఇలా నేను పోట్లీ బటన్స్ అయితే సేమ్ క్లాత్ తోటి తయారు చేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ యొక్క లైనింగ్ క్లాత్ తీసుకుని ఈ లైనింగ్ని ఇలా సగానికి ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత ఈ నెక్ ఇట్లా మిడిల్ పాయింట్ వస్తుంది కదా, ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. మీకు కటింగ్ వీడియో కావాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఉంటుంది, చూడొచ్చు. ఇక్కడ నేను మార్క్ చేశాను కదా మిడిల్లో, ఈ మార్కింగ్ దగ్గర పోట్లీ బటన్స్ని డిజైన్ చేస్తున్నాను. చూడండి, కరెక్ట్గా మార్కింగ్కి పక్కన ఒక పోట్లీ బటన్ని స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక పోట్లీ బటన్ని పెట్టి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పాదాన్ని పైకి లేపి స్టిచ్ చేయాలి. ఇప్పుడు దీని పక్కనే ఇంకొకటి మన ఇష్టం అండి. ఇక్కడ నేను పెట్టినట్లే పెట్టాలని ఏం లేదు. 1 ఇంచ్ గ్యాప్ తోటి నెక్ రౌండ్ అంతా కూడా పెట్టచ్చు. ఇక్కడ నేను 3 బటన్స్ ఒకే చోట పెట్టుకుంటున్నాను. ఇలా 3 బటన్స్ కుట్టేసిన తర్వాత 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ కూడా 3 బటన్స్ని స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట. ఇలాగా ఈ బటన్ కుట్టే దగ్గర వచ్చేసి పాదాన్ని పైకి ఖచ్చితంగా పైకి తీసుకుంటేనే మీకు కుట్టు పడుతుంది. ఇలాగా మళ్ళీ ఇంకొక 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి ఇంకొక 3 బటన్స్ని పెట్టేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం ఒక వైపునే ఈ బటన్స్ని స్టిచ్ చేసాం కదా, రెండో వైపు కూడా సేమ్ ఇలానే 3 బటన్స్ పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఒకవైపునే కుట్టాము, ఇక రెండో వైపును కూడా సేమ్ ఇలానే మార్క్ చేసేసుకుని కుట్టేసేయండి. చూడండి, ఇక్కడ నేనైతే కుట్టేశాను. ఓకేనా? కుట్టిన తర్వాత ఇప్పుడు రాంగ్ సైడ్ నుంచి మనకి ఈ బాడీ యొక్క నెక్ ఏదైతే ఉందో నెక్ కన్నా ఎక్స్ట్రాగా ఉన్నటువంటి పోట్లీ బటన్స్ యొక్క క్లాత్ని ఇక్కడ నేను చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఒక వేస్ట్ క్లాత్ తీసుకోవాలి, లైనింగ్ క్లాత్ యొక్క వేస్ట్. దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టాలి. బాడీ యొక్క ఒరిజినల్ రైట్ సైడ్ పై వైపుకు ఉండేలాగా పెట్టుకోవాలి. దీనిపైన పోట్లీ బటన్స్ కుట్టాం కదా మనం లైనింగ్ క్లాత్కి, బటన్స్ కింది వైపుకు ఉండేలాగా ఇక్కడ నేను చూపించిన విధంగా పరుచుకోవాలి. చుట్టూ అన్ని వైపులా కూడా ఎడ్జెస్ అన్నీ సమానంగా ఉండేలాగా పెట్టుకున్న తర్వాత క్లాత్ కదలకుండా ఉండడం కోసం అక్కడక్కడ ఇలా పిన్స్ పెట్టుకోండి. ఇలా పిన్స్ పెట్టుకున్న తర్వాత మనము బటన్స్ కుట్టేటప్పుడు స్టిచ్ చేసిన స్టిచ్ అనేది కనిపిస్తూ ఉంటుందండి. సేమ్ అదే స్టిచ్ పైన కుట్టేసేయండి. లేదా మీరు పోట్లీ బటన్స్ దగ్గరికి కుట్టేసినా ఇబ్బంది ఏం లేదు, మనకి కుట్టుకునేటప్పుడు తెలుస్తూ ఉంటుంది. ఆ బటన్స్ దగ్గర స్టిచ్ వచ్చేటప్పుడు మాత్రం పాదాన్ని పైకి లేపుతూ కొంచెం నిదానంగా స్టిచ్ చేసుకోవాలి. మీరు ఎంత బటన్స్కి దగ్గరగా కుట్టు వేసుకుంటే నెక్ డిజైన్ అనేది అంత నీట్గా ఉంటుందన్నమాట. ఫస్ట్ ఇలా ఒక స్టిచ్ చేసేసుకున్న తర్వాత పిన్స్ అన్నీ కూడా తీసేసి ఎక్స్ట్రాగా ఉన్నటువంటి ఒరిజినల్ క్లాత్ అంతా కూడా కట్ చేసేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత చాలా జాగ్రత్తగా చిన్నగా అక్కడక్కడ కట్స్ పెట్టాలి. ఈ విధంగా కట్స్ పెట్టిన తర్వాత లైనింగ్ని కింది వైపుకి టర్న్ చేసేసుకుని లైనింగ్ క్లాత్ అనేది పై వైపుకి కనిపించకుండా నీట్గా నెక్ రౌండ్ అంతా కూడా స్టిచ్ చేసుకోవాలి. నీట్గా ఉంటుందండి డిజైన్, చాలా ఈజీగా అయిపోతుంది. ఇలాగా చివరికంతా వేసేయాలి కుట్టు. లైనింగ్ అనేది పైకి కనిపించకూడదు. ఇలా చివరి వరకు కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇదే కుట్టు పక్కన ఒక పాదం వరుసన రెండో స్టిచ్ కూడా వేయాలి. ఇలా డబుల్ స్టిచ్ కూడా వేసేసుకున్న తర్వాత నెక్ రౌండ్ అంతాను ఇప్పుడు లైనింగ్ క్లాత్ని మనం ఒరిజినల్ క్లాత్కి చుట్టూ కూడా జాయింట్ చేసేయాలి. రాంగ్ సైడ్ వైపు నుంచి ఇది వచ్చేసి వేస్ట్ క్లాత్ అండి, లోపల వైపుకు ఉండిపోతుంది. దాన్ని ఏమి కట్ చేయాల్సిన పని ఏం లేదు. ఇప్పుడు నీట్గా మడతలు అలా లేకుండా సర్దుకుని షోల్డర్ దగ్గర నుంచి చుట్టూ అంతా కూడా జాయింట్ చేయాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ కన్నా ఎక్స్ట్రాగా ఉన్నటువంటి క్లాత్ అంతా కూడా ఇక్కడ నేను చూపించిన విధంగా కట్ చేసేయండి. ఈ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయ్యింది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ కోసం కూడా వేస్ట్ క్లాత్ ఒకటి పెట్టుకుని వేస్ట్ క్లాత్ పైన ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టుకుని ఫస్ట్ నెక్ రౌండ్ని మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా? ఒరిజినల్ క్లాత్ యొక్క రైట్ సైడ్ పై వైపుకే ఉండేలాగా పెట్టుకోవాలండి.
ఇలా నెక్ రౌండ్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్తో సమానంగా కట్ చేసేసి చిన్న చిన్నగా ఇలా కట్స్ పెట్టాలి. కట్స్ పెట్టిన తర్వాత లైనింగ్ క్లాత్ని కింది వైపుకి టర్న్ చేసేసుకోవాలి. మనం వేస్ట్ క్లాత్ వేసాం కదా, వేస్ట్ క్లాత్ వేయడం వల్ల నెక్ అనేది స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు లైనింగ్ని కింది వైపుకి టర్న్ చేసుకున్న తర్వాత చివరికంతా ఒక టాప్ స్టిచ్ అనేది వేయాలి. ఇలా కుట్టేటప్పుడు లైనింగ్ క్లాత్ పైకి కనిపించకుండా చూసుకోండి. ఇప్పుడు ఇదే స్టిచ్ పక్కన రెండో స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుంది, ఒక పాదం వరుసన. ఇలా రెండో స్టిచ్ కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్కి చుట్టూ కూడా జాయింట్ చేసేయండి. అన్ని వైపులా నీట్గా సర్దుకున్న తర్వాత మీరు కుట్టలేమో జారిపోతుందేమో అనిపిస్తే పిన్స్ పెట్టుకుని ఆ తర్వాత జాయింట్ చేయండి. జాయింట్ చేసుకున్న తర్వాత వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసేయండి. ఇప్పుడైతే మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు రెడీ అయిపోయాయి. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కుట్టాలో చూస్తున్నాం. ఇది వచ్చేసి హ్యాండ్ యొక్క లైనింగ్ అండి. దీనిని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకుంటే మనం ఒకవైపున జాయింట్ చేసుకోవాలి వేస్ట్ క్లాత్ని అని చెప్పాను కదా మీకు. క్లాత్ సరిపోనప్పుడు ఇక్కడ వేస్ట్ క్లాత్ని జాయింట్ చేయడం కోసం లైనింగ్ క్లాత్లో మిగిలినటువంటి పీస్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా హ్యాండ్ పైన పెట్టుకుని ఫస్ట్ ఇలా ఒక జాయింట్ చేయండి. మీరు కటింగ్ వీడియో చూస్తే క్లియర్గా అర్థమవుతుందండి. కటింగ్ వీడియో లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ పక్కకి ఇలా తిప్పేసి పైన ఒక టాప్ స్టిచ్ వేయాలి. ఈ టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత హ్యాండ్కి మిడిల్ టక్స్ లేదా మిడిల్ పాయింట్కి సగానికి ఇలా ఫోల్డ్ చేసేయండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడైతే వేస్ట్ క్లాత్ జాయిన్ చేయాల్సిన అవసరం లేదని చెప్పుకున్నాం కదా కటింగ్ వీడియోలో. కాబట్టి ఈ పీస్ని బేస్ చేసుకుంటూ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. సింపుల్గా అయిపోతుంది. మిగిలిన క్లాత్ మనం రెండో హ్యాండ్కి కూడా జాయిన్ చేసేసుకోవచ్చు. ఇక నేను మీకు ఒక్కొక్క హ్యాండే చూపిస్తున్నాను. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ ఒకటి తీసుకోండి. హ్యాండ్ యొక్క ఒరిజినల్ క్లాత్ అనమాట. లైనింగ్ క్లాత్కి మనము జాయింట్ చేసాం కదా, జాయింట్ కింది వైపుకి పెట్టుకోండి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని తీసుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మిడిల్ టక్స్, లైనింగ్ క్లాత్ యొక్క మిడిల్ అలాగే మెయిన్ క్లాత్ యొక్క మిడిల్ టక్స్ రెండు సమానంగా పట్టుకుని ఇక్కడ నేను చూపించిన విధంగా నీట్గా క్లాత్ని ముందు అడ్జస్ట్ చేసుకోవాలి. మీరు చివరన ఫస్ట్ మనం జాయింట్ చేసుకుంటాం కాబట్టి ఈ చివర ఎడ్జ్లు సమానంగా ఉండేలాగా చూసుకోండి. టక్స్ పాయింట్లు రెండు ఒకే చోట ఉండాలి. ఇప్పుడు ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ముందుగా మనం ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఇట్లా కింది వైపుకి ఫోల్డ్ చేసేసి ఈ చివరన ఒక స్టిచ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా మీకు కొంచెం బ్లౌజెస్ అవి కుట్టడం అలవాటు ఉన్న వాళ్ళైతే ఈజీగా అర్థమైపోతుంది కాబట్టి ఇలాంటివన్నీ కూడా స్కిప్ చేయండి. బట్ బిగినర్స్ అయితే మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇలా చివరి వరకు కుట్టేసిన తర్వాత దీని పక్కనే ఒక పాదం వరుసన రెండవ కుట్టు కూడా కుట్టేసేయండి. ఇలా రెండవ కుట్టు కూడా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్కి చుట్టూ కూడా జాయింట్ చేసేయండి. చుట్టూ అంతా కూడా జాయింట్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ ఈ హ్యాండ్కి పై వైపున ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఇలా సగానికి హ్యాండ్ని ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ చూసారా సైడ్ లైనింగ్ క్లాత్ కన్నా ఒరిజినల్ క్లాత్ మనకి కొంచెం ఎక్కువగా ఉంది కదా, ఈ ఎక్కువను అలాగే ఉంచేసి ఎడ్జెస్ హెచ్చు తగ్గులు లేకుండా ఇలా కట్ చేసేయండి. ఇదే విధంగా మీరు రెండో హ్యాండ్ కూడా కుట్టుకుని రెడీ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 2 హ్యాండ్స్ కూడా కుట్టుకుని రెడీ చేసుకున్నాను. ఫస్ట్ ఒక హ్యాండ్ యొక్క ఒరిజినల్ క్లాత్ పైకి ఉండేలాగా పెట్టుకోవాలి. తర్వాత రెండో హ్యాండ్ యొక్క ఒరిజినల్ క్లాత్ కింది వైపుకు ఉండేలాగా పెట్టుకుని 2 హ్యాండ్స్కి కూడా మనకి మిడిల్ టక్స్లు ఉంటాయి కదా, మిడిల్ టక్స్లు రెండు ఒకే చోట ఉండేలాగా అంటే సమానంగా ఉండేలాగా పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నార్మల్ బ్లౌజెస్కి మనము డ్రెస్సెస్కి వాటికి ఎలా అయితే లోతు తీసుకుంటామో హ్యాండ్స్కి సేమ్ అలానే ఇక్కడ లోతు అనేది తీసుకోవాలి. ఈ సైడ్ ఇక్కడ ఎడ్జెస్ దగ్గర వచ్చేసరికి 1.5 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకుని మిడిల్ టక్స్ దగ్గర నుంచి ఇలా లోతు డ్రా చేసుకోండి. మార్క్ చేసుకున్న దగ్గరికి కట్ చేసేసుకుంటే సరిపోతుంది. లోతు అనేది ఒకవైపునే తీసుకుంటాం కదా, లోతు తీసిన వైపు గుర్తుండడం కోసం ఒక టక్స్ పెట్టేసుకోండి. ఇప్పుడు కుట్టేటప్పుడు మనకి క్లాత్ అటు ఇటు వెళ్లకుండా ఉండడం కోసం కట్ చేసిన దానిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పైన బ్యాక్ పార్ట్ పెట్టేసుకుని షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. ఒరిజినల్ ఎదురెదురుగా ఉండేలాగా పెట్టుకుని ఈ షోల్డర్స్ దగ్గర కుట్టు వేసేయాలి. ఇలా రెండు వైపులా కూడా షోల్డర్ పైన డబల్ స్టిచ్ వేసేసుకుని నెక్ వైపున మాత్రం కుట్టు ఊడిపోకుండా గట్టిగా రఫ్ చేయాలి. ఈ విధంగా షోల్డర్ జాయింట్ అయితే చేసేసుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండ్స్ని జాయింట్ చేసుకుందాం. షోల్డర్స్ జాయింట్ చేసుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ దగ్గర కొంచెం హెచ్చు తగ్గులు అట్లా అనిపిస్తే నీట్గా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైట్గా కట్ చేసేయండి. ఇప్పుడు ఒక హ్యాండ్ తీసుకుని హ్యాండ్కి లోతు తీసినది ఫ్రంట్ పార్ట్ వైపుకి వచ్చేలాగా చూసుకుని హ్యాండ్ని ఇలా పెట్టేసి ఈ మిడిల్ టక్స్ దగ్గర నుంచి హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి. అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఇలా హ్యాండ్ని చివరికి కుట్టేసిన తర్వాత మళ్ళీ రివర్స్లో సేమ్ అదే స్టిచ్ పైన కుడుతూ రావాలి. ఈ షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి ఈ చివరికి మళ్ళీ కుట్టేసేయాలి. మీకు హ్యాండ్ స్టిచ్చింగ్ వచ్చేసింది అని అనిపిస్తే స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్. రాని వాళ్ళు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇలా చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే స్టిచ్ పైన రివర్స్లో కుట్టాలి. ఈ రివర్స్లో ఈ షోల్డర్ పాయింట్ దగ్గరికి కుట్టేసినట్లయితే హ్యాండ్ జాయింట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలాగే మనం రెండో హ్యాండ్ కూడా జాయింట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను మీకు రెండో హ్యాండ్ వచ్చేసి చూపించట్లేదు, ఒక హ్యాండ్ మాత్రమే చూపించాను. చూసారా, ఇక్కడ నేను రెండు వైపులా కూడా హ్యాండ్ జాయింట్ అయితే చేసేసాను. ఇప్పుడు బాటమ్ని ఏ విధంగా కుట్టాలో చూద్దాం. ఇది వచ్చేసి బాటమ్ యొక్క ఫస్ట్ లేయర్ అండి. 3 లేయర్స్ అని చెప్పాం కదా. ఇది వచ్చేసి సెకండ్ లేయర్ క్లాత్, ఇది వచ్చేసి థర్డ్ లేయర్ అనమాట. ఫస్ట్ లేయర్ అంటే కొంచెం చిన్నదిగా ఉంటుంది, సెకండ్ లేయర్ అంటే ఫస్ట్ లేయర్ కన్నా కొంచెం పెద్దదిగా ఉంటుంది, థర్డ్ లేయర్ వచ్చేసి సెకండ్ లేయర్ కన్నా పెద్దదిగా ఉంటుంది. ఈ థర్డ్ లేయర్కి వచ్చేసి నేను జిగ్జాగ్ చేసుకున్నానండి, పీకో చేశాను. మీరు మామూలుగా అయినా ఫోల్డ్ చేసి కుట్టుకోవచ్చు. అలాగే ఈ థర్డ్ లేయర్కి చిన్న పీస్ జాయింట్ పడింది కదా, ఒక 15 ఇంచెస్ క్లాత్ ఎక్స్ట్రాగా. ఈ పీస్ని జాయింట్ చేసుకున్న తర్వాత పీకో చేసుకోవాలి లేదా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి చివరని. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ లేయర్ క్లాత్ తీసుకుని మిషన్కి లూజ్ కుట్టు, మీ మిషన్కి ఎంత లూజ్ కుట్టు అయితే లాస్ట్ నెంబర్ ఉందో ఆ నెంబర్ పెట్టుకుని లూజ్ కుట్టు పెట్టి కుట్టండి. ఇక్కడ నేనైతే నెంబర్ 5 మీద పెట్టుకుని లూజ్ కుట్టు వేస్తున్నాను. టైట్ కుట్టు అయితే వేయకూడదండి, గ్యాదరింగ్ కోసం లూజ్ కుట్టే పెట్టుకోవాలి. ఇలా చివరి వరకు లూజ్ కుట్టు పెట్టి కుట్టుకున్న తర్వాత కొంచెం దారం పొడవుగా కట్ చేయండి. ఇవి వచ్చేసి కింది దారం పై దారం రెండు ఉంటాయి కదా, వీటి రెండిట్లో ఏదైనా సరే ఒక్క దారాన్ని మాత్రమే పట్టుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా క్లాత్ని ఇలా గెంటుకుంటూ దారాన్ని కాస్త గట్టిగా పట్టుకోండి. మరి దారాన్ని గట్టిగా లాగితే దారం తెగిపోతుందండి, తెగిపోతే మీకు గ్యాదరింగ్ అనేది రాదు. కాబట్టి దారం తెగిపోకుండా క్లాత్ని కొంచెం ఫ్రీగా ఇలా వెనక్కి గెంటుతూ ఈ క్లాత్ని అంతా మనం కుచ్చులుగా దగ్గరికి లాక్కోవాలన్నమాట. సింపుల్గానే అయిపోతుందండి, కష్టం ఏముండదు, చాలా ఈజీగా వచ్చేస్తుంది. కానీ మనం మాత్రం కుట్టు అనేది లూజ్ కుట్టు పెట్టి కుట్టుకోవాలి. ఇది ఫస్ట్ లేయర్కి ఇలా తయారు చేసుకున్నాం కదా మనం గ్యాదరింగ్, సెకండ్ లేయరు థర్డ్ లేయరు కూడా సేమ్ ఇలానే తయారు చేసుకోవాలన్నమాట. చూడండి, క్లాత్ని ఇలా ఫ్రీగా కొంచెంగా వెనక్కి గెంటుకుంటూ మొత్తం క్లాత్ని ఒక దగ్గరికి ఇలా తీసుకురావాలన్నమాట. ఇది ఒక్క వైపు నుంచే కాదండి, రెండో వైపు నుంచి కూడా మనం క్లాత్ని దగ్గరికి లాగొచ్చు. మొత్తం క్లాత్ అంతా ఒకవైపు నుంచే లాగాలని ఏం లేదు. ఈ విధంగా నీట్గా క్లాత్ని మనం ఇలా గ్యాదరింగ్ లాగా తయారు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్నది మనకి మన బాడీ ఉంది కదా, బాడీ యొక్క నడుము లూజ్కి ఇలా సరిపోయేలాగా తయారు చేసుకోవాలి. కొంచెం ఎక్కువ తక్కువ ఉన్న ఇబ్బంది ఏం లేదండి, కుట్టేటప్పుడు మనం అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు వచ్చేసి నేను సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ కూడా సేమ్ ఇలానే గ్యాదరింగ్ రెడీ చేసుకుంటున్నాను. మనం చేయాల్సిందల్లా ఫస్ట్ లేయరు సెకండ్ లేయరు అనేది మాత్రం తప్పకుండా గుర్తు పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు సెకండ్ లేయర్ ప్లేస్లో మనం థర్డ్ లేయర్ వేసేసి థర్డ్ లేయర్కి మనం సెకండ్ లేయర్ని కుట్టాలంటే అది అవ్వదన్నమాట. కాబట్టి ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేటివి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ లేయర్కి నేను సెకండ్ లేయర్ని జాయింట్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ లేయర్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకి పెట్టుకుని ఈ సెకండ్ లేయర్ ఏదైతే ఉందో సెకండ్ లేయర్ యొక్క ఒరిజినల్ అనేది కింది వైపు క్లాత్కి పెట్టుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా చాలా ఈజీగానే జాయింట్ చేసుకోవచ్చు అన్నమాట.
చాలా సింపుల్ కదా. ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు మనం తయారు చేసుకున్న ఈ సెకండ్ లేయర్ యొక్క గ్యాదరింగ్ ఉంది చూసారా, ఈ గ్యాదరింగ్ని ఇట్లా కొంచెం కొంచెంగా, మరియు కుచ్చంతా ఒకే చోట ఉండకుండా కొంచెం అటు ఇటు సర్దుకుంటూ, స్టార్టింగ్ అయితే కుచ్చుగా ఉండాల్సిన పని లేదండి, కొంచెం ప్లెయిన్గానే కుట్టేసేయండి ఒక 2 ఇంచుల వరకు. తర్వాత క్లాత్ని నెమ్మదిగా ఇలా మనకు కుట్టేదానికి అనుగుణంగా సర్దుకుంటూ కుట్టాలన్నమాట. చూడండి ఇలాగా ఫస్ట్ లేయర్కి ఈ సెకండ్ లేయర్ యొక్క గ్యాదరింగ్ అనేది కరెక్ట్గా సరిపోయేలాగా ఇలా చూసుకుంటూ కొంచెం నిదానంగానే స్టిచ్ చేసుకోండి. మొత్తం అంతా ఒకే చోట పెట్టేయకుండా ఇలా చివరికంతా చూసుకుంటూ నెమ్మదిగా సర్దుకుంటూ జాయిన్ చేసుకోవాలన్నమాట. తర్వాత సెకండ్ లేయర్కి కూడా సేమ్ థర్డ్ లేయర్ని ఇదే వేలో జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ లేయర్ యొక్క గ్యాదరింగ్ వచ్చేసి మనం బాడీకి జాయిన్ చేసుకుంటామండి. మళ్ళీ చెప్తున్నాను, మీరు 1కి 2 సార్లు చూసుకుని లేదా కట్ చేసుకున్నప్పుడే ఫస్ట్ లేయర్ పైన రాసి పెట్టుకున్నారనుకోండి, ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ అని మీకు ఈజీగా గుర్తుంటుంది. క్లాత్ని మళ్ళీ మనం టేప్ తీసుకుని కొలవాలంటే అవ్వదు, కాబట్టి ముందే మీరు మార్క్ చేసేసుకోండి. చివరన మనకి గ్యాదరింగ్ లేకపోయినా ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే సైడ్ కన్నా మనకి ఫ్రంట్ వస్తేనే బాగుంటుంది కదా గ్యాదరింగ్ అనేది. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత క్లాత్ని ఇలా పక్కకి పెట్టేసి ఇలాగ పైన ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఈ టాప్ స్టిచ్ వచ్చేసి పైన ఫస్ట్ లేయర్ ఏదైతే ఉందో ఫస్ట్ లేయర్ పైన పడేలాగా కుట్టండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఇలా చివరి వరకు టాప్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు సెకండ్ లేయర్ చివరన, సెకండ్ లేయర్ యొక్క ఈ క్లాత్ చివరన మనం థర్డ్ లేయర్ని జాయిన్ చేసుకోవాలి. చూసారా నీట్గా వచ్చేసింది గ్యాదరింగ్ అంతా కూడా. మనకి జాయిన్ చేసుకునేటప్పుడు ఒరిజినల్ సైడ్ పైకే ఉండాలి. ఇలా పాదం కింద పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒకవైపున నేను థర్డ్ లేయర్కి జిగ్జాగ్ చేసుకున్నానండి. జిగ్జాగ్ చేయకపోయినా పర్వాలేదు, నార్మల్ మిషన్తోనే మనం సన్నగా ఫోల్డ్ చేసుకుని కుట్టేసేయచ్చు, స్ట్రైట్ పీసే కాబట్టి. థర్డ్ లేయర్ని కూడా సేమ్ ఇలానే సెకండ్ లేయర్ పైన పెట్టేసి మొత్తం స్టిచ్ చేసుకుంటూ రావాలి. గ్యాదరింగ్ అంతా కూడా ఈవెన్గా వచ్చేలాగా కుట్టండి, అంటే ఒక చోట ఎక్కువ తక్కువ అలా కాకుండా నీట్గా సర్దుకుంటూ స్టిచ్ చేసేయండి. ఇలాగా దారం తెగిపోయింది అనుకోండి, మీరు ఇలా లాగేటప్పుడు మళ్ళీ మొత్తం వేస్ట్ అయిపోతుంది అనమాట. కాబట్టి కొంచెం నిదానంగా క్లాత్ని లూజ్గా ఇలా సర్దుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. దారం తెగిపోవడం అంటే మనము ఇందాక స్టార్టింగ్లో లూజ్ కుట్టు పెట్టి కుట్టాం కదా గ్యాదరింగ్ కోసము, ఆ దారం అనేది తెగిపోకూడదు అనమాట. తెగిపోతే మీకు మొత్తం గ్యాదరింగ్ అంతా ఊడిపోతుంది. ఇప్పుడు థర్డ్ లేయర్ కూడా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ పైన ఒక టాప్ స్టిచ్ వేసేయాలి. ఈ టాప్ స్టిచ్ అనేది సెకండ్ లేయర్ పైన పడేలాగా కుట్టాలి. ఇదే విధంగా ఇది ఓన్లీ ఇప్పుడు మనం కుట్టింది ఫ్రంట్కి అయితే వస్తుందండి. బ్యాక్ సైడ్కి కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో బాటమ్ని అయితే రెడీ చేసుకోవాలన్నమాట మనం, అంటే ఫ్రంట్కి ఒకటి బ్యాక్కి ఒకటి అన్నట్టు. చూడండి ఈ విధంగా మనకి రెడీ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి బాటమ్ యొక్క లైనింగ్ క్లాత్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాం. మీరు కటింగ్ వీడియో చూడకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఉంటుందండి, కటింగ్ వీడియో లింక్ చూడండి. ఇది వచ్చేసి బాటమ్ యొక్క లైనింగ్ అనమాట. లైనింగ్కి కింది వైపున సన్నగా ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ చేసేసుకోండి. ఇలా చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పై వైపున మనం ఒరిజినల్ క్లాత్కి వచ్చేసి ఫస్ట్ లేయర్కి గ్యాదరింగ్ లాగా చేసుకున్నాం కదా, లైనింగ్ క్లాత్కి వచ్చేసరికి ఇలా చిన్నగా ప్లీట్స్ పెట్టండి. ఇలాగా అక్కడక్కడ ప్లీట్స్ పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా ప్లీట్స్ పెట్టిన తర్వాత ఒకసారి ఈ లైనింగ్ క్లాత్ మనకి బాడీ యొక్క నడుముకి సరిపోతున్నది లేనిది ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. చూడండి కొంచెం లూజ్ అయింది. ఈ కొంచెం లూజ్ని మనము బాటమ్ని జాయింట్ చేసుకునేటప్పుడు ఒక కుచ్చులాగా పెట్టేసామంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ పైన మనం బాటమ్ యొక్క ఫస్ట్ లేయర్ గ్యాదరింగ్ ఉంది కదా, ఈ గ్యాదరింగ్ని పెట్టి జాయింట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చూడండి, ఇలాగా ఫస్ట్ లేయర్ని పెట్టేసి లైనింగ్ క్లాత్కి జాయింట్ చేస్తున్నాను. గ్యాదరింగ్ అంతా ఇలా దగ్గరికి లాక్కుంటూ మొత్తం అంతా ఈవెన్గా సర్దుకుంటూ స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి. మనం ఇందాక ఫస్ట్ లేయర్ పైన సెకండ్ లేయర్ని ఎలా అయితే జాయిన్ చేసుకున్నామో సేమ్ అలానే ఇక్కడ బాటమ్ యొక్క లైనింగ్ పైన ఈ ఒరిజినల్ క్లాత్ని జాయిన్ చేసుకుంటున్నాం అంతే.
అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఇలా నీట్గా సర్దుకుంటూ చివరి వరకు కూడా లైనింగ్ క్లాత్ పైన ఈ ఫస్ట్ లేయర్ని జాయింట్ చేసేసాము. ఇదే విధంగా మనం రెండవ బాటమ్ని కూడా రెడీ చేసుకోవాలండి. ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి అని చెప్పాను కదా, ఒకదాన్ని అయితే మీకు చూపించేశాను, ఇంకో దాన్ని చూపించట్లేదు. ఇప్పుడు బాడీ పైన మనం రెడీ చేసుకున్న బాటమ్ని ఈ విధంగా పెట్టేసి నడుముకి జాయింట్ చేసుకోవాలి. చాలా ఈజీ కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ బాడీ కన్నా మీకు బాటమ్ కొంచెం ఎక్కువగా వస్తే అక్కడక్కడ ప్లీట్స్ పెట్టేసేయండి, కవర్ అయిపోతుంది. ఇలాగా చిన్న చిన్న ప్లీట్స్, పెద్ద పెద్దవి పెట్టకూడదు, గ్యాదరింగ్ కాబట్టి చిన్న చిన్న ప్లీట్స్ పెట్టేస్తే ఆ గ్యాదరింగ్లో కలిసిపోతుంది. ఒకే స్టిచ్ పైన మళ్ళీ డబుల్ స్టిచ్ వేయాలి. ఇదే విధంగా మీరు బ్యాక్ పార్ట్కి కూడా బాటమ్ని జాయిన్ చేయండి. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేయడం చూపించేశాను కదా, ఇలానే బ్యాక్ పార్ట్కి కూడా మీరు బాటమ్ని జాయిన్ చేసేయండి. నేనైతే ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి రెండింటికి కూడా బాటమ్ని జాయిన్ చేసేసాను. చూసారా ఎంత నీట్గా వచ్చిందో కదా, చాలా ఫ్లేర్ ఉంటుందండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అన్నమాట. ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ రెండు వైపులా కూడా నేను బాటమ్ని అయితే జాయిన్ చేసేసుకున్నాను. ఇప్పుడు సైడ్ జాయిన్ చేద్దాం. సైడ్ జాయిన్ చేయడం కోసం హ్యాండ్ని ఇట్లా ఫోల్డ్ చేయండి. సగానికి ఫోల్డ్ చేసేసి ఫస్ట్ ఇలా పాదం కింద పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజు 5.5 ఇంచులండి. ఈ 5.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకుని ఎక్స్ట్రాగా స్టిచ్చెస్ కావాలి కాబట్టి సైడ్ కూడా ఒక 2-3 మార్కింగ్స్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం చివరి మార్కింగ్ దగ్గర నుంచి కుట్టాలండి. ఎగ్జాక్ట్ 5.5 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి కాకుండా లాస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మనం హ్యాండ్ దగ్గర ఏ లెవెల్లో కుట్టడం స్టార్ట్ చేసామో అదే లెవెల్లో కుట్టాలి. ఇక్కడ వచ్చేసి బాటమ్ జాయింట్ దగ్గరకు వచ్చేసరికి ఒక 3 ఇంచెస్ వరకు ఇలా కలిపి కుట్టేయండి, ఒరిజినల్ని లైనింగ్ని కలిపి. ఇప్పుడు లైనింగ్ క్లాత్లని సపరేట్గా పక్కకు పెట్టేసి ఓన్లీ ఒరిజినల్ క్లాత్ పైన మాత్రమే జాయిన్ చేసేయండి. ఈ చివరన కుట్టు ఊడిపోకుండా గట్టిగా రఫ్ చేసేయండి. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ 5.5 ఇంచుల మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి కుట్టడం స్టార్ట్ చేయాలి. ఒకే లెవెల్లో రావాలి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ కూడా సేమ్ కుట్టు మీద కుట్టేసి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లోపలికి పెట్టేసి ఓన్లీ లైనింగ్ క్లాత్ యొక్క ఎడ్జెస్ని మాత్రమే కుట్టాలి. ఇందాక మనం ఒరిజినల్ క్లాత్ని కుట్టాం కదా, ఇప్పుడు లైనింగ్ క్లాత్ని కుట్టేసేయాలన్నమాట. ఇలా చివరి వరకు జాయింట్ చేసేసి చివరన కుట్టు ఊడిపోకుండా గట్టిగా రఫ్ చేసేయండి. ఇదే విధంగా మీరు రెండో వైపును కూడా సైడ్ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 స్టిచ్చెస్కి మధ్యలో ఇంకొక స్టిచ్ వేస్తున్నాను. ఈ స్టిచ్ వచ్చేసి ఇక్కడ వరకు వేస్తే సరిపోతుంది, చివరికంతా వేయాల్సిన పని లేదు. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ వేస్ట్ అంతా కూడా నీట్గా కట్ చేసేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా కట్స్ పెట్టండి. కట్స్ పెట్టడం వల్ల మనం వేసుకున్నప్పుడు సుంచులు ముడతలు అట్లా లేకుండా నీట్గా ఉంటుంది. ఇదే విధంగా మీరు రెండో వైపును కూడా సైడ్ జాయింట్ చేసేసుకుంటే ఫైనల్గా మనకి ఈ 3 లేయర్స్ కుర్తీ అనేది ఈ విధంగా రెడీ అయిందనమాట. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.